మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వు అదే పనిలో ఉండన్నయ్యా, నేను వెళ్తున్నాను. భూమి నా మువ్వ ఒంటరిగా వస్తుంటుంది. ఒంటరిగా ఉన్న ఏ అవకాశాన్ని నేను అస్సలు వదులుకోకూడదు. మువ్వా మువ్వా ఏంటిలా వస్తున్నావు అని చరణ్ పరిగెత్తుకొని భూమి దగ్గరికి వస్తాడు. మీ అన్నయ్యతో ఏదో మాట్లాడుతున్నావు కదా అని భూమి అడుగుతూ ఉంటుంది. అదా, మా అన్నయ్యకి ఒక లవ్ స్టోరీ నడుస్తుంది కదా, దాని గురించి మాట్లాడుతున్నాను అని చరణ్ అంటాడు. లవ్ స్టోరీయా? ఏం మాట్లాడుకున్నారు అని భూమి ఆతృతగా అడుగుతూ ఉంటే, మా అన్నయ్య లవ్ స్టోరీ గురించి మాట్లాడుకుంటుంటే నువ్వెందుకు ఇంతలా టెన్షన్ పడుతున్నావు అని చరణ్ అడుగుతాడు. ఎందుకంటే నాకు లవ్ స్టోరీ అంటే కొంచెం టెన్షన్లే అని భూమి అంటే, అందుక నువ్వు మన లవ్ స్టోరీని ఇంత సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నావు అని చరణ్ అడుగుతాడు. ఏం మాట్లాడుతున్నావు అని భూమి అడుగుతుంటే, అబ్బే ఏం లేదు, నువ్వు ఏది తిన్నగా చెప్పవు, నన్ను తిన్నగా చెప్పనివ్వు కదా అని చరణ్ అంటాడు. అది సరే కానీ మీ అన్నయ్య లవ్ స్టోరీ గురించి చెప్పు, ఏం మాట్లాడుకున్నారు అని భూమి అడుగుతుంది. అంటే మా అన్నయ్య లవ్ స్టోరీ మీద నీకు కూడా ఆసక్తి పెరిగిపోయిందా అని చరణ్ అడుగుతుంటే, ఇంట్రెస్ట్ కాదు టెన్షన్ అని చెప్పాను కదా అని భూమి అంటుంది. నాకు అర్థమైందిలే, మా అన్నయ్యకి ఒక లవ్ స్టోరీ నడుస్తుందని చెప్పాను కదా, ఆ అమ్మాయి తన నోటితో ఐ లవ్ యూ అని చెప్పడం లేదంట, అది ఆ అమ్మాయి తన నోటితో చెప్పేలా నేను ఒక ఐడియా ఇచ్చాను అని చరణ్ అంటాడు. ఏంటి ఐడియా అని భూమి అడుగుతుంది. ఆ అమ్మాయి ఈసారి మా అన్నయ్యకి ఎదురు పడినప్పుడు గట్టిగా ఒక ముద్దు పెట్టేయమని చెప్పాను అని చరణ్ అంటే, ఏ నీకేమైనా పిచ్చి పట్టిందా, బుద్ధి లేదా, ఇలాంటి ఐడియాలు ఎవరైనా ఇస్తారా అని భూమి కోప్పడుతుంటుంది. మువ్వా, నువ్వు లవ్ స్టోరీలు వింటే బాగా టెన్షన్ పడతావని నాకు అర్థమైంది, కూల్ మువ్వా కూల్ అని చరణ్ అంటాడు. ముద్దు పెట్టమనింది నీకు కాదు, మా అన్నయ్య ప్రేమిస్తున్న అమ్మాయికి. ముద్దు పెట్టిన తర్వాత కూడా సిగ్గుపడుతూ ఏం అనలేదు అనుకో, అప్పుడు ఆ అమ్మాయి మా అన్నయ్యని లవ్ చేస్తున్నట్లే కదా అని చరణ్ అంటే, ఇలాంటి బ్రిలియంట్ ఐడియాలు ఇవ్వాలంటే ఎంతో తెలివి ఉండాలి. మరి నువ్వేంటి నాకు మతిపోయిందని అంటున్నావు? నాకు అర్థమైందిలే, నీకు నా మీదున్న చనువుతో నువ్వు అలా మాట్లాడుంటావు. సరే నువ్వు టెన్షన్ పడకు, ముద్దు సీన్ లాంటివి ఏమీ లేకుండా నేను జాగ్రత్త పడతాలే అని చరణ్ అంటాడు. అని భూమి అయితే షాక్ అయి అడుగుతుంటే, అదే మన కథలో అంటున్నా, సరే ఉంటాను అని చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భూమి తల పట్టుకుని, రే చెర్రి ఎందుకురా ఇలా అయ్యలిచ్చి నా కొంప ముంచుతున్నావు కదరా అని భూమి అంటుంటుంది. ఇక ఒక చెట్టు దగ్గర ఒక రౌడీ వెయిట్ చేస్తుంటారు. అక్కడికి గోరింటాకు పిన్ని వస్తారు. మేడం నమస్కారం మేడం అని చెప్తూ ఉంటే, నమస్కారం అని అపూర్వ కూడా అంటుంది. ఏంటి అపూర్వ, రౌడీలకి ఎవరైనా నమస్కారం పెడతారా అని గోరింటాకు పిన్ని అంటే, మేడం నేను చంపాల్సింది, ప్రాణాలు తేల్సింది ఈవిడి ప్రాణాలేనా అని రౌడీ అడుగుతుంటే, నీకేమైనా బుద్ధి ఉందా, ప్రాణాలు తీయాల్సింది వీళ్ళనే అని ఎవరైనా చంకలో పెట్టుకొని వస్తారా, నన్ను చూసి ఎలా మాట్లాడుతున్నావు అని గోరింటాకు పిన్ని కోపడుతుంటుంది. మేడం మీరు ఎవరి ప్రాణాలు తీయమంటారో వాళ్ళ ప్రాణాలతో పాటే ఈవిడ ప్రాణాలు కూడా ఫ్రీగా తీసేస్తాను, మీకేమైనా ప్రాబ్లమా చెప్పండి మేడం అని ఆ రౌడీ అడుగుతుంటే, ఏం పిన్ని తీసేమని చెప్పనా అని అపూర్వ అంటే, ఏంటి అపూర్వ నేను నీకు ఎలా కనిపిస్తున్నాను, నా ప్రాణాలే తీసేస్తావా అని అడుగుతుంటే, వాడు అడగడం కూడా మళ్ళీ నువ్వు నన్ను అడగడం కూడానా, ఏరా నీకు నమస్కారం పెట్టడం ఎందుకని మా అపూర్వతో అన్నానే అనుకో, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, ఇదిగో నేను కూడా నీకు నమస్కారం పెడుతున్నా, నన్ను వదిలేరా బాబు అని గోరింటాకు పిన్ని చెప్తుంటే, ఇదిగో ఇవన్నీ ఎలా భరిస్తున్నారు మేడం అని రౌడీ చెప్తూ ఉంటే, సరే విషయంలోకి వస్తాను, ఇప్పుడు నువ్వు ప్రాణాలు తీయాల్సింది ఈ అమ్మాయిని అని ఫోన్లో ఒక ఫోటో చూపిస్తూ ఉంటుంది. సరే మేడం నేను తీసేస్తాను అని అతను చెప్తాడు. ఎలా తీస్తావు అని అపూర్వ అడుగుతుంది. నేను దూరంగా ఏదో ఒక చెట్టు మీద నుంచి షూట్ చేసి వెళ్ళిపోతాను, పారిపోతాను అని చెప్తూ ఉంటాడు. లేదు లేదు, నువ్వలా పారిపోయేలోపే నిన్ను పట్టుకొని ఫైటర్ కూడా ఇక్కడే ఉన్నాడు కాబట్టి అది చాలా రిస్క్, నేను ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయిని పార్కింగ్ దగ్గరికి పంపిస్తాను, అప్పుడు నువ్వు కిడ్నాప్ చేసి దూరంగా తీసుకువెళ్ళి ప్రాణాలు తీసేయాలి అని అపూర్వ ప్లాన్ చెప్తూ ఉంటుంది. మొదటి దానికంటే ఇదే చాలా రిస్క్ మేడం, నాకు మా వాళ్ళు కూడా కావాల్సి వస్తారు, కొంచెం ఎక్కువ అవుతుంది అని అతను అడుగుతూ ఉంటే, ఎంతైనా పర్వాలేదు, నువ్వు నీ మనుషులతో పార్కింగ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండు, ఆ అమ్మాయిని పంపిస్తాను, పని పూర్తి చేసేయి అని అపూర్వ చెప్తుంది. అలాగేనని అతను వెళ్ళిపోతాడు. ఇక కృష్ణప్రసాద్ శారద దగ్గరికి వస్తాడు. శారద మేము వచ్చిన ప్లేస్కి
మీరు కూడా ఇలా వనభోజనాలకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నిన్ను ఇలా కలుసుకోవడం, మిమ్మల్ని అంతా ఇలా చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది శారదా. ఇంతకుముందు ఇలాగే మనం వనభోజనాలకి వచ్చేవాళ్ళం, గుర్తుందా శారదా? అప్పుడు మనం కలిసి కూడా భోంచేసేవాళ్ళం. మళ్ళీ అలా నీతో కలిసి భోంచేయాలని ఉంది శారదా అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఏంటి, టెంటి వెనక వచ్చి దొంగగా ఎవరో చూడకుండా నాతో కలిసి భోంచేయాలని ఉందా? అయినా మీకు సిగ్గులేదా ఇలా మాట్లాడడానికి? అయినా దొంగగా మీతో కలిసి భోంచేసే అవసరం నాకు లేదు. నా కొడుకు దగ్గర నేను మీ తక్కువ కావడం అసలు ఇష్టం లేదు. నేను నా భార్య శారద పిల్లలతో కలిసి భోంచేయాలని ఉందని శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి ధైర్యం చేసి చెప్పే ధైర్యం లేకుండా, అయినా మీరు ఇలా ఎలా మాట్లాడుకుంటున్నారు? ఇలా ఆశపడ్డానికి కూడా ఒక హద్దంటూ ఉండాలి. నీకు ఏమాత్రం ధైర్యం లేనప్పుడు ఇలాంటి ఆశలన్నీ నీకెందుకు? ఇంతకంటే ఎక్కువ అసహించుకునేలా మాట్లాడకండి. పెద్దింట్లో సర్వసుఖాలు భోగాలు అనుభవించచ్చని మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు మీరిలా మాట్లాడక ఇంకెలా మాట్లాడతారులే? మిమ్మల్ని చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది. ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి అని శారద ఇక కోపంగా వెళ్ళిపోతుంది. దూరం నుంచి ఇంకా గగన్ మొత్తం వినేసి కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి, నీకు ఎంత చెప్పినా కూడా సిగ్గు బుద్ధి ఏమీ కూడా ఉండవా? ఇలా మా అమ్మతో మాట్లాడొద్దని నీకు ఎంత చెప్పినా నువ్వెందుకు మాట వినకుండా ఎలా చేస్తున్నావు అని గగన్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అది కాదురా గగన్ అని కృష్ణప్రసాద్ ఏదో చెప్పబోతుంటే, అసలు నేను నిన్ను ఎప్పుడూ తండ్రిగా చూడలేదు. అసలు నువ్వు నా దృష్టిలో ఉన్నా లేనట్టే. మా అమ్మకి ఐదవతనం ఉన్నా ఉండకపోయినా పర్వాలేదు అనేంతవరకు నేను ఇంకా ఆలోచించలేదు. అలా ఆలోచించే వరకు నువ్వు అసలు తెచ్చుకోకు. ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించకు. నిన్ను చూస్తూనే అసహ్యం వేస్తోంది అని గగన్ కూడా ఇక తిట్టేసి వెళ్ళిపోతాడు. కృష్ణప్రసాద్ అయితే ఇదంతా విని చాలా బాధపడుతూ ఉంటాడు. వంశీ వాళ్ళమ్మ, ఏమండి హాస్పిటల్కి వెళ్ళే నీ కొడుకు ఇంకా రాలేదేంటండి? నాకెందుకో డౌట్ కొడుతుంది. వీళ్ళు డూయట్ పాడుకుంటున్నట్టున్నారు అని చెప్తూ ఉంటే, లేదే వీళ్ళ గురించి ఇప్పుడే ఫోన్ చేసి తేల్చేస్తాను చూడు అని వంశీకి కాల్ చేస్తూ ఉంటాడు. నాన్న, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం నాన్న అని వంశీ అంటాడు. అదిగో బయలుదేరుతున్నారంట అని వంశీ వాళ్ళ నాన్న చెప్తూ ఉంటే, లేదంటే నాకే ఇంకా డౌట్ పోలేదు అని ఆవిడే చెప్తూ ఉంటే, వీడియో కాల్ చేసి మాట్లాడుతాను చూడవే అని వీడియో కాల్ చేస్తాడు. అయ్యో, నాన్న ఇప్పుడు వీడియో కాల్ చేస్తున్నాడే అని వంశీ చెప్తాడు. అయితే తప్పకుండా మనం ఇప్పుడు దొరికిపోతామండి అని ఇందు అయితే బాగా కంగారు పడుతూ ఉంటుంది. నువ్వు ఆగు, నేనేం దొరికిపోకుండా జాగ్రత్త పడతాను కదా అని ఒక 2 టేబుల్ని తీసుకొస్తాడు. ఆ టేబుల్పై బ్యాక్గ్రౌండ్లో మొత్తం కూడా బ్లూ కలర్ క్లాత్ను కప్పేస్తాడు. ఒక అమ్మాయికి వైట్ కోట్ వేసి డాక్టర్ లాగా ఇందు చేతికి కట్టుకడుతున్నట్లు ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా సెట్ చేస్తాడు. వెంటనే వీడియో కాల్ ఆన్ చేస్తాడు. నాన్న, ఏంటి నాన్న వీడియో కాల్ చేశారు? ఇదిగో మేము హాస్పిటల్లో ఉన్నాం, ఇందు కట్టించుకుంటుంది అని చూపిస్తూ ఉంటాడు. అదేంట్రా ఇందాక బయటకు వచ్చేసామని చెప్పావు? అది బయట నుంచి లోపలికి వచ్చాం నాన్న, పెట్రోల్ అయిపోయింది, ఇందు చేత తోయించుకొని వచ్చేసరికి ఇంత లేట్ అయింది అని చెప్తూ ఉంటాడు. మరి ఇంత కర్కోటకంగా ఉండకరా అని ఆయన చెప్తూ ఉంటే, ఉండాలి నాన్న, లేకపోతే అమలా తయారైపోతారు. పెళ్ళాన్ని గ్రిప్లో పెట్టుకోవాలంటే ఇలాగే చేయాలి. సరే నాన్న, ఉంటాను అని ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడే మీరా అక్కడికి వస్తుంది. ఇందు, ఏంటి చేతికి కట్టు అని కంగారు పడుతుంటుంది. అబ్బా, ఇది మామూలు కట్టులేమ్మా, నాకేం కాలేదు. ముందు ఈయన చేతికి గాయం ఎందుకైందో మొత్తం అడిగావా? ఏం పట్టించుకోవా నువ్వు కట్నం ఇవ్వలేదని మా తిప్పలంతా అని ఇంట్లో జరిగిందంతా చెప్తూ ఉంటుంది. నేను ఉదయంతో మాట్లాడి కట్నం డబ్బులు ఎలాగైనా ఈరోజు ఇప్పిస్తాను అని. బాబు, నువ్వు దేవుడు బాబు, మా కూతుర్ని బాగా చూసుకుంటున్నావు అని మీరా అంటుంది. అయ్యో అత్తయ్య గారు అలా మాట్లాడకండి, ఇది నా బాధ్యత అని వంశీ అంటాడు. ఇక భూమి, ఇందు, చరణ్, వంశీ ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. గగన్, శారద, పూర్ణి ఒక చేట ఉంటారు. చూసావా, మనం ఇంత పెద్ద ఫ్యామిలీతో వనభోజనాలకు వస్తే వాళ్ళు ముగ్గురు వచ్చి లింగలింగమని ఎలా డల్గా కూర్చున్నారు అని చెప్తూ ఉంటే, అవునమ్మాయి, చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటుంది. కానీ పక్క నీకు తెలియకుండా ఆ భూమితో ముద్దులు హగ్గులు అన్నీ చేసేసుకుంటున్నాడు కదా, ఈ విషయం నీకు తెలియటం లేదు అని గోరింటాకు పిన్ని మనసులో అనుకుంటుంది. చూడు పిన్ని, ఇప్పుడు వాళ్ళు ఇంకా బాధపడేలా నేను డాన్స్ ప్రోగ్రాం అరేంజ్ చేస్తాను, అప్పుడు వాళ్ళు అది చూసి బాగా కులుకుంటారు అని అపూర్వ అంటుంది. డాన్స్ ప్రోగ్రామా? గొర్రెని బలించే ముందు అక్కడ డాన్సులు చేస్తారు కదా, ఇక్కడ భూమిని బలించే ముందు డాన్స్ ప్రోగ్రాం అరేంజ్ చేస్తావన్నమాట. సరే అమ్మాయి, సరే అని గోరింటాకు పిన్ని చెప్తుంది. బావా, అందరం ఎంజాయ్ చేద్దాం, డాన్సులు వేద్దాం అని చెప్తూ ఉంటుంది. అలాగేనని శరత్చంద్ర అంటాడు.
అత్తయ్య, ఇప్పుడు మేమంతా పిల్లలమే కాబట్టి మేము డాన్సులు వేయడం కాదు, పెద్దవాళ్ళు మీరు కూడా డాన్సులు వేయాలి. ముందుగా కుమారి గోరింటాకు పిన్ని డాన్స్ చేస్తుంది అని చరణ్ మైక్లో చెప్తాడు. ఇదంతా శారద, గగన్, పూర్ణి వింటూ ఉంటారు. గోరింటాకు పిన్ని నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం అని డాన్స్ చాలా బాగా చేస్తూ ఉంటుంది. ఈవిడ డాన్స్ చాలా బాగా చేశారు. ఇప్పుడు మనల్ని భయపెట్టి మన ఇంటి పెద్దయిన శరత్చంద్ర గారు, అపూర్వ గారు కలిసి డ్యాన్స్ చేయబోతున్నారు అని చెర్రీ చెప్తూ ఉంటాడు. గగన్ అయితే ఇదంతా విని కోపంగా చూస్తూ ఉంటాడు.